ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ ఫ్రూట్ సలాడ్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే ఈ ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే సింపుల్గా అలాగే క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గంజునైతే పెట్టుకున్నాను. అందులోకి 1/2 లీటర్ పాలనైతే వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 మెంబర్కి సరిపడే ఫ్రూట్ సలాడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా కావాలనుకుంటే పాలను మరికొన్ని ఎక్కువగా అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పాలను అయితే మరిగించుకుందాము. పాలు మరిగేంత వరకు ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకున్నాను ఆల్రెడీ. నేను ఇక్కడ చెర్రీ ఫ్రూటు, మస్క్ మెలోన్, బనానా, పోమోగ్రానైట్, గ్రేప్స్, యాపిల్ అయితే తీసుకొని కట్ చేసుకున్నాను. చూడండి, చెర్రీ అనేది ఆప్షనల్. చెర్రీ అనేది కాస్త పులుపు ఎక్కువగా ఉంటుంది. నేనైతే ఇక్కడ వేసుకోవడం జరిగింది. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాను. అలాగే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అనేది కంపల్సరీ అండి. ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ అయినా కానీ మిల్క్ అయినా కానీ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ముందుగానే కలపడం వల్ల మనం పాలల్లో వేసేటప్పుడు పాలల్లో మొత్తంగా కలిసిపోతుంది. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, పాలైతే ఇక్కడ వేడైపోయాయి. ఇప్పుడు ఇందులోకి షుగర్ని అయితే వేసుకుంటున్నాను. నేను ఈ కప్పుతో 1 కప్ వరకు అయితే షుగర్ని వేసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మరికొంత షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా షుగర్ని అయితే ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్, అదైతే ఇప్పుడు పాలలోకి వేసేసుకుందాము. ఇలా వేయడం వల్ల పాలు అనేది చిక్కగా అయి అలాగే కలర్ మారుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుతూనే ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని పాలనైతే మొత్తం ఉడికించుకోవాలి. చూడండి, పాల కన్సిస్టెన్సీ అనేది మొత్తం చిక్కపడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదా అడగంటుతుంది. చూడండి, ఇలా కాస్త చిక్కపడ్డ తర్వాత ఇందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని అయితే కాజు, కిస్మిస్ అలాగే బాదాంని క్రష్ చేసుకొని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మొత్తం కలిసిపోయి పాలు అనేది ఎలా చిక్కగా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పాటు ఒక 10-15 నిమిషాల పాటు చల్లారించుకోవాలి. ఇలా మొత్తం పాలు లైట్గా చల్లారిన తర్వాత ఇందులోకి అయితే ఫ్రూట్స్ని అయితే వేసుకుందాము. చూడండి, పాలు అయితే చల్లారాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ని అయితే వేసేసుకుందాము. ఫ్రూట్స్ని వేసేసుకొని కలిపేసుకోవడమే. ముందుగా నేనైతే ఇక్కడ అన్ని ఫ్రూట్స్ని అయితే వేసేసుకుంటున్నాను. బనానా, మస్క్ మెలోన్, పోమోగ్రానైట్, గ్రేప్స్, యాపిల్ అలాగే చెర్రీ ఫ్రూట్ని అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ని అయితే యూజ్ చేశాను. నాకు ఇక్కడ బ్లాక్ గ్రేప్సే దొరికాయండి. మీరు గ్రీన్ గ్రేప్స్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కట్ చేయకుండానే వేసుకుంటున్నాను. మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్రూట్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. ఫ్రూట్స్ ఇష్టపడని వాళ్ళకు ఇలా చేసిస్తూ ఉంటే ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకు అప్పుడప్పుడు ఇలా కూడా చేసిస్తూ ఉండాలి. హెల్తీ రెసిపీ కూడా. తప్పక ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత ఫ్రూట్ సలాడ్ని సర్వ్ చేసుకొని తినేయడమే, లేదా డైరెక్ట్ అలా కూడా తినొచ్చు. వేడిపైన తింటే ఫ్రూట్ సలాడ్ అంతా టేస్ట్ అనేది బాగోదు. అందుకనేసే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ. ఈజీగా 4-5 మెంబర్స్ అయితే తినొచ్చు 1/2 లీటర్ పాలల్లో. మీరు ఎక్కువగా క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే లీటర్ పాలను వేసుకోండి. మెజర్మెంట్స్ అయితే ఇవే అండి, చాలా సింపుల్. చూడండి, ఇక్కడైతే ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.